ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. కొడితే కొట్టినాడుగానే చాలా ఏళ్ల తర్వాత నాయన నన్ను ముట్టినాడు మా. చాలా ఆనందంగా ఉండదు. ఊరు నిద్రపోతుంటే వల్లకాడులో మేలుకునేవాడే శివుడు. అందరూ ఏడ్చే చోట నవ్వుతున్నావు, ఏం గుండె నీది? ఊరంతా అమ్మ ఒడిలో నిద్రపోతుంటే అమ్మ ఒడిని వెతుక్కుంటూ వల్లకాటికొచ్చావా? తూర్పున సూర్యుణ్ణి కనడానికి పుడమి తల్లి పడే పురిటి నొప్పులురా ఈ రాత్రి. అయినా అమ్మ ప్రేమ కోసం ఇంత దూరం వచ్చావంటే ఆ తల్లి అదృష్టవంతురాలు. కాటిలో కాలే చిత్తుల్ని కన్నీటితో ఆర్పేవాణ్ణి చూశాను, నవ్వేవాణ్ణి మొదటిసారిగా చూస్తున్నాను. అమ్మ కోసం వచ్చావా? మీ అమ్మ ఇక్కడుండదు, అక్కడుంటుంది. ఎక్కడున్నా మీ అమ్మ నిన్ను చల్లగా చూస్తుంది. కడుపులో బాధకి నవ్వు ముసుగేసి ఎందుకు నటిస్తావు? చీకటి వెలుతురులా వెలగాల్సిన వాడివి. ఇక చీకటిలో తిరిగింది చాలు, హో! నువ్వు రోజు చెప్పడం నేను వినడం. ఎందుకు తిన్నావా? రోజు తీసుకురావటం నీకు అలవాటేగా, ఇవ్వు. ఓకేనా అమ్మా? ఇవన్నీ మీరు పెట్టేసేయండి. మీరు చేయండి. అమ్మా, నేను సవారికి పోయేస్తాను, మీరు తినేసి పడుకోండి. రే, ఈ 2 రోజులు ఇంటి పట్టునుండరాదా? ఈ జామున సవారీలకు పోకపోతే ఏమవుతుంది? అవునన్నయ్య, అక్క పెళ్ళయ్యేంత వరకు ఇంట్లో ఉండన్నయ్య. రోజుటి కంటే ఓ గంట ఎక్కువ కష్టపడాల్సిన సమయం అమ్మా ఇది. పెళ్లికి కంటికి కనిపించిన ఖర్చులు ఎన్నో ఉంటాయి. ఈ టైంలో స్టేషన్ దగ్గర సవారీలు బాగుంటాయి. వెంటనే వచ్చేస్తానమ్మా. సరేరా, జాగ్రత్తగా పోయిరా. సరే అమ్మా. రే మచ్చా, ఏంట్రా ఈ టైంలో వచ్చావు? అది బంగారం కొట్ట ఆయన ఫోన్ చేశారు. మంగళసూత్రం రెడీ అయిందంట. అవునా? రెడీ అయితే రేపు వెళ్ళి తీసుకుందాం. లేదు శాంతి, రేపు వాళ్ళేదో ఊరు వెళ్తున్నారంట, కాబట్టి ఇప్పుడే వచ్చి తీసుకోమని చెప్పాడు. రే మచ్చా, పెళ్లికి అది ముఖ్యం రా, వెంటనే పోయి తీసుకొచ్చేద్దాం పద. రే, శుభమా అంటూ తాళిబొట్టు తీసుకొస్తున్నారు. తీసుకునే ముందు ఒక్కసారి దేవుడికి దండం పెట్టుకోండి. అలాగేనమ్మా. ఆ రే వెళ్దామా? రేయ్, నీదే ఆలస్యం రా. సరే పద మరి. పద, వస్తాను దుర్గా. అమ్మా! మచ్చా 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 అన్నయ్య, 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 ఏమైందన్నయ్య? అన్నయ్య, ఏమైంది? ఏమైందిరా? అన్నయ్య, ఏమైంది? గడప తగిలిందమ్మా. రే, శుభమా అంటూ తాళిబొట్టు తీసుకురావడానికి వెళ్తుంటే ఇలా గడప తగలడం ఏంట్రా? ఏంటో, ఏంటి అపశకును? చూసుకోలేదమ్మా, అందులో అపశకునం ఏముంది? అన్నయ్య, రా అన్నయ్య, ఇలా వచ్చి కూర్చో. కూర్చో అన్నయ్య, వాటర్ తాగు. కార్తీక్, నువ్వు కూడా తాగు. చూసుకోకుండా తగిలిన దానికి కూడా అంత కంగారు పడితే ఎలాగమ్మా? పెద్దవాళ్ళు ఎంతో అనుభవంతో చెప్తారా, కాదని ముందుకు వెళ్ళకూడదు. కాసేపు కూర్చొని వెళ్ళండి. కార్తీక్, ఆయనకు ఫోన్ చేసి రేపు ఉదయాన్నే వచ్చి తీసుకుంటాం, కుదురుతుందేమో అడుగు. లేదు దుర్గా, ఇప్పుడు 10ంటికి వాళ్ళు బయలుదేరతారంట. ఈ లోపు వచ్చి తీసుకెళ్ళమని చెప్పి రిక్వెస్ట్ చేశారు. అన్నయ్య, ఎలా ఉంది? నొప్పి తగ్గిందా? ఆయింట్మెంట్ ఏమైనా రాయమంటావా? లేదంటే నేను కార్తీక్ వెళ్ళి తీసుకొస్తాంలే అన్నయ్య.
ఎక్కడికమ్మా ఈ టైంలో వెళ్ళేది? నేనున్నాను కదా, ఏం కాదు. అమ్మా మీరు జాగ్రత్తగా తలుపులేసుకుని పడుకోండి, మేము వెళ్ళి తీసుకొస్తాం. రే పద, వెళ్ళండి, లోపలికి వెళ్ళండి. ఏంటమ్మా మీరు? నాకేం కాదు, మీరు వెళ్ళి ప్రశాంతంగా పడుకోండి, వెళ్ళండి. నేను వెంటనే వచ్చేస్తాను, వెళ్ళండి. పోనీరా. రే ఏంట్రా నకరాలా? నువ్వేమన్నా కస్టమర్వా? ముందుకొచ్చి కూర్చోరా. సరే సరే. పోనీ పోనీ. అమ్మా వెళ్తున్నా. ఆ, రే వెళ్తున్నా కాదు, వెళ్ళొస్తాను అనాలి. సరే వెళ్ళొస్తాను. వెంకన్న, శుభమా అని తాలిబొట్టు కోసం వెళ్తుంటే ఇలా జరిగిందేంటి? ఏం జరుగుతుందో ఏంటోనని నా మనసు కీడు శంకిస్తోంది. ఎవరికీ ఏం కాకుండా చూడయ్యా, నీ కొండకి నడిచొస్తాను. అయ్యో, బిడ్డేం ఇంకా రాలేదు. ఎటు పోయిండాడో, ఎంత బాధపడుతుండాడో. అర్జున్, అర్జున్! ఏంటత్తా మంచి నిద్రలో ఉంటే? చిరంజీవి ఇంకా ఇంటికి రాలేదురా. వస్తాడులే అత్త, వాడికి ఇది అలవాటే కదా. వాడి కోసం నువ్వు నిద్రపోకుండా చూస్తున్నావా? రోజు వేర్రా. ఈ రోజు శానా బాధపడినాడు కదా. అదిగో వదిన చేసిన పనికి వాడికి శానా కోపం వచ్చుండాది. మీ నాయనేమో ముందు వెనక చూసుకోకుండా వాణ్ణి తిట్టేదానికి రెడీగా ఉంటాడు. పాపిష్టిదాన్ని మీ నాయనకి ఎదురు మాట్లాడుతూ ఉండాడని నేనే కొట్టేసినాను. అయ్యో, బిడ్డ ఎట్టు పోయినాడో ఏమో. ఓ తోరి చూసి తీసుకురా నాయనా, నీకు పుణ్యం ఉంటాది. సర్లే అత్త, నువ్వేం బాధపడకు. వాడు ఎక్కడున్నాడో చూసి నేను తీసుకొస్తాను. అబ్బోడు యాడగుపించినా ఇంటికి తోల్కరా. రానంటే అత్త రమ్మని చెప్పుండదని చెప్పు. రాలేదు అంటే అత్తే వస్తానందని చెప్పు. సరే అత్త, నువ్వు పడుకో, నిద్రపో. వాడు వచ్చాక నేను లేపుతాను. వాణ్ణి కండ్లతో చూసేదాకా నిద్ర ఎట్టా వస్తాదిరా. నువ్వు బిన్న పో నాయనా. సరే. హా